ఆచంట మండలంలో ఉన్న లంక గ్రామాలైన అయోధ్య లంక మరి మనం ఈ గ్రామాల్ని తదితర లంకలన్నీ కూడా విజిట్ చేసి రావడం అయింది. ఇప్పుడు ఈ గోదావరి ఫ్లడ్ పెరగడంతో ఇక్కడ ఉండే లంక గ్రామాల్లోకి పంట పొలాల్లోకి అక్కడ ఉండే ఇళ్లలోకి కూడా వర్షం రావడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ రెవెన్యూ ఫంక్షనరీస్ కానీ మెడికల్ అండ్ హెల్త్ వైద్య సదుపాయాలు అంగన్వాడీ వర్కర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా సమాయత్తంగా ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇళ్లలో ముంపు ఎట్లా ఉన్నారు, ఈ విషయాలన్నీ చూడటానికి వెళ్ళడం జరిగింది. ఇళ్లలోకి అది వాటర్ అది కూడా చాలా గ్రామాల్లో ఇళ్లలోకి వాటర్ వచ్చి ఉన్నారు. అయితే మనం ఇప్పటికే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాని ఫలితంగా అక్కడ ఆల్రెడీ పీడిఎస్ రైస్ రేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ సప్లై చేయడానికి. అవసరమైన మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అలాగే పిల్లలకి మిల్క్ న్యూట్రిషన్ సంబంధించినవి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ అంతా కూడా అక్కడ మనం ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదన్నా అవసరమైతే మెడికల్ హెల్త్ పరంగా వైద్య సదుపాయాలకు అవసరమయ్యే మందుల్ని, యాంటీబయాటిక్స్ని అన్నింటినీ కూడా అక్కడ ప్లేస్ చేసి పెట్టాము. అందరం కూడా సర్వసన్నద్ధంగా ఉండటం జరిగింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పుడైనా ఇది ఏమైనా వాటర్ లెవెల్ ఎలా ఉంది అనేది కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. అది ఏమైనా పెరిగేది ఉంది, ఇబ్బంది ఉంది అంటే వెంటనే కూడా ఇక్కడ ఉండే ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించడానికి మేమంతా కూడా సన్నద్ధంగా ఉంటున్నాము. అట్లాగే అక్కడ ఈ లంకల్లో ఉండే పశువులకి పశుగ్రాసం కొరత ఉంటుంది. ఈ టైంలో దానికి మనం ఫార్ములా ఫీడ్ పౌడర్ అది కూడా మనము ఆర్డర్ ఇచ్చాము. అవి కూడా ఈరోజు అక్కడ ఉండే లంకల గ్రామాల నుండి పశువులన్నింటినీ కూడా పశువులు యజమానులకి ఇవ్వడం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు ప్రస్తుతానికి ఏర్పాటు చేయలేదు. మనము అక్కడ ముంపులో ఉన్న గ్రామస్తు ఇళ్ళకి మనము ఆహారం తయారు చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ సాధారణంగా మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా వరద వచ్చినా కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. అది మరీ ఎక్కువ వస్తే తప్పితే బయటికి రారు, మనందరికీ తెలిసిందే. దాని తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది.